వెల్కమ్ టు సెల్ఫ్ స్టడీ 24/7. నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగుతుంది. ఈ వీడియో ద్వారా నేతాజీపై మనకెంత అవగాహన ఉందనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 10 సెకండ్స్ టైమర్ ఉంటుంది. 15 క్వశ్చన్స్ తర్వాత మీరెన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు జన్మించారు? ఆప్షన్స్: October 5, 1896, January 23, 1897, June 19, 1898, July 28, 1896. Correct answer is option B, January 23, 1897. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి తండ్రి జానకీనాథ్ బోస్, తల్లి ప్రభావతి దేవి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడ జన్మించారు? ఆప్షన్స్: కటక్, ముంబై, వారణాసి, న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కటక్. కటక్ ఒరిస్సాలో ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి రాజకీయ గురువు ఎవరు? ఆప్షన్స్: మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, చిత్తరంజన్ దాస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ గారిని మనం దేశ్ బంధు అని పిలుచుకుంటాం. 2021లో భారతదేశ ప్రభుత్వం 125వ నేతాజీ జయంతిని పురస్కరించుకొని జనవరి 23ను ఏమని ప్రకటించింది? ఆప్షన్స్: గుడ్ గవర్నెన్స్ డే, పీస్ డే, విజయ్ దివాస్, పరాక్రమ్ దివాస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పరాక్రమ్ దివాస్. 1939లో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ గారి చేతిలో ఎవరు ఓడిపోయారు? ఆప్షన్స్: మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ్, పట్టాభి సీతారామయ్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పట్టాభి సీతారామయ్య. 1939లో త్రిపురిలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ గారు రెండోసారి గెలుస్తారు. మహాత్మా గాంధీ బలపరిచిన పట్టాభి సీతారామయ్య సుభాష్ చంద్రబోస్ గారి చేతిలో ఓడిపోతారు. కింది వాటిలో సుభాష్ చంద్రబోస్ గారిని ఏ పేరుతో పిలవరు? ఆప్షన్స్: స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బీకాన్ ఆఫ్ లైట్ ఆఫ్ ఏషియా, ప్యాట్రియట్ ఆఫ్ ప్యాట్రియాట్స్, నేతాజీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సుభాష్ చంద్రబోస్ గారిని బీకాన్ ఆఫ్ లైట్ ఆఫ్ ఏషియా, ప్యాట్రియట్ ఆఫ్ ప్యాట్రియాట్స్, నేతాజీ అని పిలుస్తారు. ఏ సంవత్సరంలో జర్మనీలో సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఆజాద్ హింద్ రేడియో ప్రసారం ప్రారంభించబడింది? ఆప్షన్స్: 1940, 1941, 1942, 1943. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1942. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్: కటక్, లక్నో, న్యూఢిల్లీ, కోల్కతా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, న్యూఢిల్లీ. ఈ మ్యూజియం రెడ్ ఫోర్ట్ దగ్గర ఉంది. దీనిని క్రాంతి మందిర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం అని అంటారు. నేతాజీ టైగర్ లెజియన్ అనే మిలిటరీ యూనిట్ను ఏ దేశంలో ప్రారంభించారు? ఆప్షన్స్: జర్మనీ, సింగపూర్,
జపాన్, ఇటలీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జర్మనీ. నేతాజీ టైగర్ లెజియన్ అనే మిలిటరీ యూనిట్ను జర్మనీ దేశంలో ప్రారంభించారు. 1939లో నేతాజీ కాంగ్రెస్తో విభేదించి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఏ పార్టీని స్థాపించారు? ఆప్షన్స్: స్వరాజ్ పార్టీ, పీపుల్స్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ ద పీపుల్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి అదృశ్యంపై అప్పటి ప్రభుత్వం ఏ కమిషన్ను నియమించింది? ఆప్షన్స్: జస్టిస్ శివసుబ్రహ్మణ్యం కమిషన్, ముఖర్జీ కమిషన్, సర్కారియా కమిషన్, నానావతి కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ముఖర్జీ కమిషన్. ఈ కమిషన్ యొక్క చైర్మన్ జస్టిస్ మనోజ్ కుమార్ ముఖర్జీ. ఈ కమిషన్ను 1999లో నియమించారు. ముఖర్జీ కమిషన్ 2005లో తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తాత్కాలిక ప్రభుత్వాన్ని, ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ స్థాపించారు? ఆప్షన్స్: సింగపూర్, రంగూన్, జర్మనీ, మలేషియా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సింగపూర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఏ సంవత్సరంలో భారతరత్న ప్రకటించారు? ఆప్షన్స్: 1991, 1992, 1993, 1994. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1992. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి అప్పటి ప్రభుత్వం భారతరత్నను చనిపోయిన వారి విభాగంలో ప్రకటించారు. ఈ అవార్డును నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కూతురు అయిన అనితా బోస్ గారు తిరస్కరిస్తారు. నేతాజీ మరణాన్ని నేతాజీ గారి కుటుంబం అంగీకరించలేదు కాబట్టి ఈ అవార్డును తిరస్కరిస్తారు. అయితే 1997లో సుప్రీంకోర్టు ఈ అవార్డును క్యాన్సిల్ చేస్తుంది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డును ప్రకటించి ప్రదానం చేయకపోవటం. సుభాష్ చంద్రబోస్ గారి ద్వారా భారతదేశ తాత్కాలిక ప్రభుత్వం, ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్స్: 1943, 1944, 1945, 1946. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1943. ఈ తాత్కాలిక ప్రభుత్వం 1943లో సింగపూర్లో ఏర్పడింది. చిత్తరంజన్ దాస్ గారు స్థాపించిన ఏ వార్తాపత్రికకు సుభాష్ చంద్రబోస్ గారు సంపాదకునిగా పనిచేశారు? ఆప్షన్స్: స్వరాజ్, నేషనల్ హెరాల్డ్, ఫార్వర్డ్, ఆజాద్ హింద్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఫార్వర్డ్. చిత్తరంజన్ దాస్ గారిని మనం దేశ్ బంధు అని పిలుస్తాం. అలాగే చిత్తరంజన్ దాస్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి రాజకీయ గురువు. చిత్తరంజన్ దాస్ గారు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్కి ఫస్ట్ మేయర్గా పనిచేశారు. మహాత్మా గాంధీజీతో విభేదించి మోతీలాల్ నెహ్రూ గారితో కలిసి స్వరాజ్ పార్టీను స్థాపించారు. ఈ 15 క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.